టికెట్ ఫినాలే రీతు గెలిచిందని రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు మామ. ఇంతవరకు టాస్కే కంప్లీట్ అవ్వలేదు, ఎలా గెలుస్తుంది అప్పుడే మామ. ఈ వీడియోలో మనం టికెట్ ఫినాలే ఎవరు గెలవచ్చు అది చూద్దాం. ఆ తర్వాత ఓటింగ్ లో ప్రపంచం సృష్టిస్తున్న తనుజ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. రీతు మాత్రం టికెట్ ఫినాలే కొట్టిందంటే ఇద్దరికి మాత్రం అన్యాయం అయితే జరగద్ది. వాళ్ళిద్దరు ఎవరంటే భరణి అండ్ సుమన్ శెట్టి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికి మనకి ఆల్మోస్ట్ టాప్ 3 అయితే కన్ఫర్మ్ అయిపోయారు, ఓకేనా. ఎవరెవరు? తనూజ, ఆర్మీ, పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, వీళ్ళ ముగ్గురు అయితే టాప్ 3 లో ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఇప్పుడు రీతు గెలిచింది అనుకో టాప్ 4 కి వచ్చేస్తుంది. ఇంకా ఒకరు టాప్ 5 లో, ఇంకా ఒకరు. ఆ ఒకరు ఆల్మోస్ట్ డెమాన్ అయినా అవ్వచ్చు, సంజన అయినా అవ్వచ్చు. యాజ్ పర్ అఫీషియల్ ఓటింగ్ లో మనం చూస్తే వాళ్ళిద్దరిలో ఒకళ్ళు అవుతారు. ఇంకా ఆల్మోస్ట్ భరణి అండ్ సుమన్ శెట్టి వాళ్ళిద్దరు ఇంకా బ్యాగ్లు సర్దుకొని వెళ్ళిపోవటమే కదా. ఇది మీ ఈ లాజిక్ మీకు అర్థమైందా, అర్థం కాలేదా? ఆల్మోస్ట్ భరణి అండ్ సుమన్ శెట్టి గారు బ్యాగ్లు సర్దుకొని వెళ్ళిపోవటమే. వాళ్ళైతే టాప్ 5 లో ఉంటారు అని నేను అనుకుంటున్నా మామ. ఎందుకంటే రీతు కొట్టింది అనుకో, రీతు టాప్ 4 కి వెళ్ళిపోద్ది. అదే రీతు కొట్టలేదు అనుకో టికెట్ ఫినాలే, అప్పుడు ఫైట్ జరగద్ది, ఓకేనా. ఎవరెవరికి? డెమోన్ కి, సంజనాకి అండ్ రీతుకి వాళ్ళలో ఫైట్ జరగచ్చు. ఆల్మోస్ట్ భరణి గారు కూడా ఆ ఫైట్ లోకి వస్తారు. అప్పుడు రీతు గెలవకపోతే భరణి గారు ఆ ఫైట్ లోకి వస్తారు. ఒకవేళ రీతు గెలిచిందంటే భరణి గారు ఆ ఫైట్ లో ఉండరు, ఆల్మోస్ట్ ఆయన ఎలిమినేషన్ అయిపోతారు. నిజం చెప్పాలంటే సుమన్ శెట్టి గారు టాప్ 5 రేస్ లో లేరు, ఓకేనా. ఈ వీక్ ఎలిమినేషన్ రేస్ లో సుమన్ శెట్టి గారు ఉన్నారయ్యా, ఓకేనా. ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు బాటమ్ లో ఉన్నారు అది కూడా మాట్లాడుకుందాం. నెంబర్ 1 పొజిషన్ లో తనూజ అలాగే ఉందయ్యా. తనూజ దరిదాపుల్లో కూడా డెమోన్ పవన్ లేడు. అందరూ తనూజ దగ్గరలోనే డెమోన్ పవన్ ఉన్నాడు, వాళ్ళిద్దరు 2% డిఫరెన్స్ అది ఇది అంటున్నారు. కానీ లేదయ్యా, తనూజ ఎక్కడో కొండ మీద ఉంది. ఆ కొండ కింద 10 అడుగుల దూరంలో డెమోన్ పవన్ ఉన్నాడు, ఓకేనా. కొండకి దూరానికి చాలా దూరమే ఉంది. డెమోన్ ఏదో తనూజను దాటేశాడు, వెళ్ళిపోయాడు, అది ఏమీ లేదు. డెమోన్ కి ఆర్మీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు వేస్తున్నారు, అందుకే డెమోన్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు అన్నారు. అలా ఏం కాదు, ఆర్మీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆల్మోస్ట్ తనూజకే ఓట్లు వేస్తున్నారు. తనూజ టాప్ లో ఉంది, డెమాన్ కి ఏం ఓట్లేదు. డెమాన్ ఓటింగ్ డెమాన్ కే పడుతుంది. డెమాన్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. డెమాన్ కి సెకండ్ పొజిషన్ రావడానికి కారణం డెమాన్ అయ్యా. నీట్ గా గేమ్స్ అయితే ఆడుతున్నాడు, టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. చివరి వీక్స్ లో ఎలాగైతే ఆడాలో, ఏ పావుని కదిపితే ఎలాగ మనం టాప్ లోకి వెళ్తామో డెమాన్ కి బాగా తెలుసు, ఓకేనా. తనూజతో ఫైట్లు పెట్టుకుంటున్నాడు, ఓకేనా. ఆల్మోస్ట్ ఇప్పుడు తనూజ డెమాన్ కి బీభత్సమైన ఫైట్లు అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ లో తనూజకి, ఇమాన్యుయల్ కి జరిగాయి, కానీ ఇప్పుడు డెమాన్ కి, తనూజకి జరుగుతున్నాయి. చూద్దాం, కొండనైతే ఢీకొంటున్నాడు అయ్యా డెమాన్. రిజల్ట్ అయితే టాప్ 5 లో ఉంటాడా లేదా అంతే. విన్నింగ్ రేస్ అయితే లేదులే, టాప్ 5 లో వస్తాడా లేదా. నెంబర్ 2 లో అయితే డెమాన్ ఉన్నాడు. నెంబర్ 3 సంజనా గారు అయ్యా. అందరూ సంజనా గారు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు, డెమాన్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు అన్నారు. అలా ఏం కాదు, సంజనా గారికి మంచి ఓటింగే పడుతుంది. నెంబర్ 3 పొజిషన్ లో సంజనా గారు ఉన్నారు, ఓకేనా. ఈమె కూడా కొడితే కొండనే కొట్టాలనుకుంటుంది, గొడవలు కూడా హల్చల్ చేస్తుంది. ఈ రోజు మీరు చూసుకుంటే తనూజకి, సంజనాకి బీభత్సమైన గొడవ అయింది, ఓకేనా. అది ఈ రోజు వేస్తారో రేపేస్తారో మనకు తెలియదు, కానీ వాళ్ళిద్దరికి బీభత్సమైన గొడవ అయింది. ఆ తర్వాత 4వ పొజిషన్ లో రీతు ఉందయ్యా. రీతు మాత్రం టికెట్ ఫినాలే కొట్టిందంటే 5, 6 పొజిషన్ లో బ్యాగులు చదువుకొని వెళ్ళిపోవడమే. భరణి అండ్ సుమన్ శెట్టి ఆల్మోస్ట్. రీతుకి టాప్ 4 ఓటింగ్ పడుతుంది, పర్లేదు, మంచి ఓటింగే పడుతుంది. రీతుకు ఓటింగ్ డల్ అవడానికి కారణం సంజనా గారికి హైప్ రావడం, రీతు డల్ అవడానికి కారణం రీతునే, ఓకేనా. రీతు గేమ్ ఈ మధ్య అయితే డల్ అయిపోయింది. మొన్న కూడికల గేమ్ లో కూడా నేను ఆడతాను వెళ్ళింది, ఓకేనా. ఆర్మీ, పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్ వాళ్ళిద్దరితో నేను ఆడతాను వెళ్ళింది, అక్కడ ఓడిపోవటం, రెండో ఏకం రాపోవటం. ఆల్మోస్ట్ తనకి చాలా అయితే నెగిటివ్ అయితే అయ్యిందయ్యా ఈ మధ్య కాలంలో. రీతు నెగిటివ్ అయితే అయ్యింది. ఫస్ట్ లో పాజిటివ్ ఉంది, ఆ తర్వాత కొంచెం ఫస్ట్ లో నెగిటివ్ ఉంది, ఆ తర్వాత కొంచెం పాజిటివ్ అయ్యింది, కానీ ఇప్పుడు నెగిటివ్ అయిపోయింది. ఆ తర్వాత భరణి గారు అయ్యా. భరణి గారి గేమ్ అయితే సూపర్ గా ఉంది. ఈ రోజు మీరు లైవ్ లో కూడా చూస్తే భరణి గారి గేమ్ బాగానే ఆడుతున్నారు, ఆల్మోస్ట్ పర్లేదు అయ్యా. తనూజ గారి ఫ్యాన్స్ అయితే కొంచెం భరణి గారి మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఫస్ట్ లో ఉంది ఇంట్రెస్ట్, మధ్యలో పోయింది. ఈ మధ్య దివ్య వెళ్ళిపోయిన తర్వాత తనూజ అండ్ భరణి వాళ్ళిద్దరు బాండింగ్ జనాలకు బాగా నచ్చుతుంది అయ్యా. ఆల్మోస్ట్ ఓట్లు అయితే స్లిప్ట్ అయితే అవుతున్నాయి. భరణి గారికి అయితే తనూజ గారి ఫ్యాన్స్ కూడా కొంతమంది అయితే ఓట్లు వేస్తున్నారు, అందరూ వేస్తున్నారు అని చెప్పను, కానీ మనం చెప్పే ఓటింగ్ అనాలిసిస్ అఫీషియల్ లో ఎలా ఉందో అలాగే ఉంటది. అన్అఫీషియల్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ అయితే కాదు మామా. అఫీషియల్ లో ఎలా ఉందో అలాగే చెప్తున్నాం, ఓకేనా. లీస్ట్ పొజిషన్ లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఈ వారం చెప్తున్నా, సుమన్ శెట్టి గారు ఎంత ప్రభంజనం చేసినా గానీ సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు మామా. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇంకా బిగ్ బాస్ ఏమన్నా తుప్పాస్ ప్లాన్ వేసుకుని ఎవరన్నా పంపిస్తే మనం ఏం చేయలేం, కానీ అదే సంజనా గారిని చివర్లో పెట్టేసి సంజనా గారి బ్యాగులు సర్దేస్తే మనం ఏం చేయలేం ఇంకా. కానీ ఆల్మోస్ట్ సుమన్ శెట్టి గారే వెళ్ళిపోవచ్చు అని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ వస్తుంటాయి కదా, ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మీకు చెప్తున్నా. సుమన్ శెట్టి గారు లిస్ట్ లో ఉన్నారు. తనూజ టాప్ 1 పొజిషన్ లో స్థిరంగా ఉంది. డెమాన్ ఏం తనూజ నేను దాటలేదు, డెమాన్ ఓట్లే పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజకి ఓట్లు వేస్తున్నారు. ఆ తర్వాత టికెట్ ఫినాలే రీతు కొట్టిందంటే భరణి అండ్ సుమన్ శెట్టి
తట్టబడ్డ చదువుకుని వెళ్ళిపోవడమే నాకు అనిపిస్తుంది. టికెట్ టు ఫినాలే తనూజా, ఇమాన్యుయల్, రీతు వాళ్ళ ముగ్గులో ఎవరు కొట్టాలని మీరు అనుకుంటున్నారు? లైక్ చేసి కింద కామెంట్ లో తెలపండి. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి. మనకి ఎక్కడ అనిపిస్తే అదే చెప్తాం.